హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైపర్ రాకీ ఛానల్. ఇండియన్ ప్రీమియం లీగ్ అంటే ఐపీఎల్ ఇది కేవలం క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు, కాసుల వర్షం కురిసే ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. ఐపీఎల్ హిస్టరీలోనే కొంతమంది ప్లేయర్స్ సంపాదించిన డబ్బు చూస్తే మతిపోతుంది. ఐపీఎల్ వల్ల క్రికెటర్లకు కేవలం పేరు మాత్రమే కాదు, లైఫ్ సెటిల్ అయిపోయేంత డబ్బు కూడా వచ్చింది. మరి 2008 నుంచి 2026 సీజన్ల వరకు లెక్క వేస్తే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక జీతం తీసుకున్న ఆ టాప్ 5 ప్లేయర్స్ ఎవరో మీకు తెలుసా? ముఖ్యంగా నంబర్ 1 ఎవరు? మన ధోని, కోహ్లీ ఏ స్థానంలో ఉన్నారో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పదండి. నంబర్ 5లో సునీల్ నారాయణ్, వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్. కేకేఆర్ ఆల్రౌండర్ అయిన సునీల్ నారాయణ ఈ లిస్ట్ లో 5వ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ లో ఒకే టీం ని నమ్ముకొని ఎక్కువ కాలం ఆడిన విదేశీ ప్లేయర్ ఇతనే. ఇప్పటి వరకు ఐపీఎల్ ద్వారా నారాయణ సంపాదించిన మొత్తం అక్షరాల 125 కోట్ల 25 లక్షల రూపాయలు, అంటే 125.25 crores. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఆదాయం పొందిన ఫారెన్ ప్లేయర్ రికార్డు కూడా సునీల్ నారాయణ్ పేరు మీదే ఉంది. నంబర్ 4 సర్ రవీంద్ర జడేజా. సిఎస్కే టీం విజయాల్లో కీలక పాత్ర పోషించే స్టార్ ఆల్రౌండర్ మన జడేజా. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఎందులోనే తగ్గేదిలే. ఇలా 3D ఫార్మాట్ లో అదరగొడతాడు కాబట్టి జడేజాకి ఆ రేంజ్ డిమాండ్ ఉంది. అందుకే ఐపీఎల్ ద్వారా ఇప్పటి వరకు ఏకంగా 139.01 కోట్లు వెనక వేసుకున్నాడు. మ్యాచ్ గెలవాలంటే జడేజా ఉండాల్సిందే, అందుకే అతనికి అంత విలువ. నంబర్ 3 ది లెజెండ్ ఎంఎస్ ధోని. చెన్నైకి 5 ట్రోఫీలు అందించిన తెలైవ ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. అసలైతే ధోని క్రేజ్ కి టాప్ లో ఉండాలి, కానీ టీం కోసం ఎన్నోసార్లు తన శాలరీని తగ్గించుకున్నాడు. అందుకే ఈ స్థానం. ఆ త్యాగమే ఆయన్ను ఇంతటి వాడిని చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ధోని మొత్తం సంపాదన 192.84 కోట్లు. ఆటగాడిగానే కాదు, కోట్ల మందికి ఒక ఎమోషన్ గా ధోని ఈ ఘనత సాధించాడు. నంబర్ 2 కింగ్ కోహ్లీ. ఐపీఎల్ హిస్టరీలోనే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా టీం మారకుండా కేవలం ఆర్సీబీ కోసం ఆడిన ఒకే ఒక ప్లేయర్ మన కోహ్లీ. టీం కి కుప్పు రాకపోయినా సరే కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ మాత్రం ఎవరెస్ట్ రేంజ్ లో ఉంటుంది. ఆ లాయల్టీనే ఈ రోజు కోహ్లీని ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో నిలబెట్టింది. ఐపీఎల్ ద్వారా కోహ్లీ ఇప్పటి వరకు సంపాదించింది అక్షరాల 209.2 కోట్ల రూపాయలు. జస్ట్ కొంచెంలోనే ఫస్ట్ ప్లేస్ మిస్ అయ్యాడు అంతే. ఫైనల్ గా నంబర్ 1 స్థానం ఎవరిదో మీకు అర్థమై ఉంటుంది కదా. ఎస్, ఆయనే మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ కి ఏకంగా 5 సార్లు కప్పును అందించి ఐపీఎల్ లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా నిలిచారు రోహిత్. కేవలం విజయాల్లోనే కాదు, సంపాదనలో కూడా ఆయన రికార్డు సృష్టించాడు. 2026 సీజన్ వరకు రోహిత్ ఐపీఎల్ నుంచి అందుకున్న మొత్తం శాలరీ ఎంతో తెలుసా? అక్షరాల 210.9 కోట్ల రూపాయలు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక శాలరీ తీసుకున్న ప్లేయర్ గా రోహిత్ శర్మ రికార్డు కొట్టాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? సరైన లీడర్షిప్, ఆటలో కన్సిస్టెన్సీ ఉంటే సక్సెస్, దాంతోపాటు డబ్బు ఆటోమేటిక్గా మనల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పడానికి రోహిత్ శర్మ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇది ఐపీఎల్లో హైయెస్ట్ శాలరీ తీసుకున్న టాప్ 5 ప్లేయర్స్ లిస్ట్. ఇందులో 4 మన ఇండియన్సే ఉండటం మన అందరికీ గర్వకారణం. మరి ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ ఎవరో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.